స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అలాగే మరి వాక్యం చదివి ఎవరైనా సహకరించాలని మరి మరొకసారి మనము మొబైల్ స్తుతి ఆరాధన తరపున మరొకసారి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు చెప్పుకోబోయే అంశము ఏంటంటే, మనము మరి సంఘాల్లో అనేక చోట్ల మరి పండుగలు రాగానే మరి క్రిస్మస్ మరి అనేక మంది మరి చర్చిలలో మరి డ్యాన్సులు మరి చేస్తూ ఉంటారు. ఏమాత్రం మరి చిన్నపిల్లలు మరి చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరూ మరి ఏ భేదం లేకుండా మరి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. కానీ మరి డ్యాన్స్ మరి దేవుడు పరిశుద్ధాత్మ గ్రంథం ద్వారా మరి డ్యాన్స్ చేయాలా లేదా అనేది మరి దేవుడు వాటి గురించి ఏం రాయించి ఉంచాడో అన్న ధ్యానాన్ని ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. అమ్మా వాక్యం చదువుతున్నాను. చదవండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండు. చాలు చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 19వ వచనంలో మరి పౌలు గారు మరి ఎఫెసీ సంఘానికి మరి ఏం చెప్తున్నారంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ మరి సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మరి హెచ్చరించుచు. అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఒకరినొకరు మరి మనము కీర్తనలతోనూ పాటలతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. కానీ మరి ఇక్కడ మరి నాట్యం చేయాలి అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. మరి మనం సంఘాలలో మరి నాట్యం చేస్తుంటాం, కానీ నాట్యం చేయాలి అని మరి ఇక్కడ ఎక్కడ దేవుడు రాయించలేదు. మరి మనము కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అంటే దేవుని నామాన్ని గణపరిచే విధంగా ఆయన చేసిన మేలులను మనము గుర్తు చేసుకొని మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారిగా ఉండాలి. మీ హృదయంలో ప్రభును గూర్చి పాడుచు అనంటే మరి ప్రభును గూర్చి మనము పాడాలి. మనం ఆయన చేసిన మేలులను మనం గుర్తించుకొని పాడాలి. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుట సమస్తమును గూర్చి అంటే సమస్తమును అంటే మన 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 అవసరాలు మరి దేవుడు మరి ఎన్నో తీర్చాడు. మరి మన అవసరాలు తీర్చిన నిమిత్తము, మనకు ఆయుష్నిచ్చిన నిమిత్తము, ఆరోగ్యాన్ని ఇచ్చిన నిమిత్తము మరి చూడండి, సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మరి కీర్తనలతో మరి సంగీత గానములతో మరి పాటలు పాడాలి అని చెప్తున్నాడు, కానీ డ్యాన్సులు వేయాలి అని మరి నాట్యం చేయాలని మరి ఎక్కడా లేదు. కాబట్టి క్రీస్తునందలి భయంతో ఒకడినొకడు లోబడి ఉండు. చూడండి, మరి భయంతో అంటే దేవుణ్ణి మరి పాటల ద్వారా ఆరాధించాలి, ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడే కానీ మరి నాట్యం చేయాలని మరి దేవుడు ఎక్కడా చెప్పలేదు. మరి తర్వాత మరి అవి ఏమంటే దేవుని మీద భయం లేక మరి మనము ఏం చేస్తున్నామంటే అల్లరితో కూడిన ఆటపాటలు మరి దేవుని యొక్క మందిరంలో మనము మరి చూడండి, క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి ఉండు. అంటే మనం భయంతో మరి దేవుని మీద మరి భయం కలిగి ఉండాలి. మరి అంతేగాని మనము మరి ఏదో మరి ఒక క్లబ్లో మరి డ్యాన్స్ చేస్తున్నట్టు మరి అనేక పాటలు, అది కూడా మరి చిన్నపిల్లలు మరి మనము డ్యాన్స్ వేసినా కూడా మరి ఊహ తెలియని ఒక చిన్న పిల్లలు చేస్తే కనుక మరి అది బాగుంటుంది. కానీ మరి పెద్దవాళ్ళు కానీ మరి అందరూ చేస్తున్నారు. మరి దేవుడు మరి ఎక్కడా మరి చేయమని నాట్యం చేయమని మరి చెప్పలేదు. అలాగే మనం మరొక వచనం చూసుకుందాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తున్నాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు. అంటే మనకి ఏదైనా మరి మనకి కష్టం వచ్చినప్పుడు, మరి బాధ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? మన 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 పరిస్థితి గురించి, మన సమస్యల గురించి మరి ఇతరులకు, మరి మనకు తెలిసిన వాళ్ళకు మరి మనము దేవుని అక్క నా గురించి ప్రార్థన చేయండి, నా సమస్య ఇది అని ఒకరినొకడు, అంటే వారి ప్రాబ్లమ్స్ మనం చెప్పుకొని మన ప్రాబ్లమ్స్ వాళ్ళకు చెప్పి, ఇలా చూడండి మరి ఆత్మ సంబంధమైన పద్యములతోను, పద్యం అంటే ఇక్కడ కూడా అంటే పాటలు, చూడండి సంగీతంతో పాటలతో మరి ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొంచు కృపాసహితముగా, చూడండి మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు. గానము అంటే అది కూడా గానం అంటే పాటలు, మరి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి, వాక్యానుసారము నడుచుకోవాలి. అంతేగాని మరి దేవుడు ఇక్కడ కూడా మరి నాట్యం చేయాలి అని మరి ఎక్కడా చెప్పలేదు. అది కేవలము మనము ఊహించుకుంటున్నాము. ఎందుకంటే మనము దేవుడు పుట్టాడు అంటే మరి నిజమైన మరి క్రిస్మస్ మరి చేస్తున్నాము అని అంటే మరి ఇతరులకు సహాయం చేయడము, లేని వారికి ఇవ్వడము, మరి ఎవరు మరి ఏ ఆపదలో ఉన్నా కూడా వారిని ఆదుకోవాలి, మరి వస్త్రాలు ఇవ్వాలి. ఇది మరి నిజమైన క్రిస్మస్ అంటే. కానీ మరి చాలా మంది మరి దేవుని మీద భయభక్తులు లేకుండా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి అల్లరితో కూడిన ఆటపాటలు జరిగిస్తున్నారు. కాబట్టి మనము అల్లరితో కూడిన ఆటపాటలు మరి నాట్యం చేయకూడదని మరి బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థనలు చేయుచు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చాలమ్మా, చూడండి ఇక్కడ పౌలును మరి శీలను ఇక్కడ చూడండి. మరి మనము ఇక్కడ 18వ వచనంలో చూసుకున్నట్టయితే, 17లో చూసుకున్నట్టయితే ఇక్కడ పుతోను అనే దయ్యంను మరి ఇక్కడ వెళ్ళగొట్టడం జరిగింది. పౌలు గారు ఇక్కడ వెళ్ళగొట్టడం జరిగింది. కానీ ఆమె ద్వారా మరి వారి యజమానులు చూడండి ఎంతో లాభం సంపాదిస్తున్నారు. ఎందుకంటే సోది మాటలు చెప్పి మళ్ళీ ఎంతో సంపాదిస్తున్నారు ఆమె వల్ల. మరి తర్వాత ఆమె పౌలును చూడండి వెంబడించి, ఈ మనుషులు అంటే వాళ్ళు కనిపించగానే సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు, చూడండి మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. చూడండి అది చెప్పడం వల్ల చూడండి మరి పౌలు గారు ఆమెను చూసి మరి అయ్యో ఎన్నో రోజుల నుంచి మరి ఈ దయ్యంతో ఆమె వేధించబడుతుంది అని చూడండి ఆమెకి ఇలాగ అనేక దినములు చేయుతుండే గనుక పౌలు వ్యాకుల పడి ఆమె వైపు చూసి ఆమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యంను వెళ్ళగొట్టడం వల్ల అక్కడున్న వారందరూ వాళ్ళను తీసుకెళ్లి మళ్ళీ చెరసాలలో వేయడం జరిగింది. చూడండి మరి చెరసాలలో మరి వారి వేసినప్పటికీ మరి చూడండి అయితే 25వ వచనంలో మరి ఇందాక మనం చదువుకున్నాము. అయితే మధ్యరాత్రి వేళ చూడండి పౌలుయు శీలయు దేవునికి ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. చూడండి కీర్తనలు పాడింటే అవి ఖైదీలు విన్నారు. చూడండి మనకు శ్రమ వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలంటే మరి
మనకు శ్రమ వచ్చినప్పుడు, మరి కష్టాలు, మనకు బాధలు, మరి ఇరుకులు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మరి పాటలు పాడాలి. మరి పౌలుయు శీలయు మరి పాటలు పాడినప్పుడు మరి దేవుడు మరి వారిని విడిపించడం జరిగింది. మరి అక్కడున్న మరి అధికారి చూడండి, ఆ పాటలన్నీ విన్నప్పుడు ఎక్కడన్నా వెళ్ళిపోయారేమో వీళ్ళు అని మరి వాళ్ళని చంపడానికి కత్తి దూసినప్పుడు మరి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాము అంటే, మరి ఇక్కడే ఉన్నా కానీ మరి చెరసాలు మరి బంధించినా కూడా ఇవి తలుపులు ఎలా తెరుచుకున్నాయి అని అతను గజ గజ వణికిపోయాడండి. చూడండి, మరి దేవుని కార్యాలు అలా ఉంటాయి. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు, మరి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మనము స్తుతించే వారిగా ఉండాలి. మరి పాటలు పాడాలి, మరి ఆరాధన చేయాలి, ధ్యానించాలి. అంతేగాని మనము మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో మనము డ్యాన్సులు వేయరాదండి. అల్లరితో కూడిన ఆటపాటలు మరి మనం చేయకూడదు. అలాగే మనము మరొక వచనం కూడా చూసుకున్నట్టయితే రోమాపత్రిక 15వ అధ్యాయము, రోమాపత్రిక 15వ అధ్యాయము 9వ వచనము. రోమాపత్రిక వాగ్దానముల విషయం నేను చెప్పున్నది ఏమనగా, ఇతరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేతును అని వ్రాయబడి ఉన్నది. చాలమ్మా. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినది ఏమనగా చూడండి, పితరులకు చూడండి చేయబడిన వాగ్దాన విషయంలో, అంటే మన పితరులకు అంటే యాకోబు, ఇస్సాకు, మరి తర్వాత అబ్రహాము దేవుడు అని దేవుని ఎందుకు పిలుస్తారు? వాళ్ళకు ఎన్నో వాగ్దానాలు మరి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నీ సంతానము విస్తరింపజేసేదను, చూడండి నిన్ను రెండింతలుగా ఆశీర్వదించేదను, మరి వారికి మరి ఎన్నో వాగ్దానాలు చేశాడు. దేవుడు చూడండి సత్యవంతుడిని స్థాపించుటకును అన్ని జనులు ఆయన కనికరమును గూర్చి దేవుణ్ణి మహిమపరచును. చూడండి, ఆయన కనికరము మన మీద ఉంది కాబట్టి మనము ఇంకా ఊపిరితో ఈరోజు ఉన్నాము. మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప మరి మనల్ని ఆవరించి ఉంది. కాబట్టి దేవుని మహిమపరచుటకు మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. అందు విషయమై చూడండి, ఈ హేతువు చేతను అన్ని జనులలో నేను నిన్ను స్తుతించును. చూడండి, మనం ఎక్కడ మరి విశ్వాసుల దగ్గర మనము స్తుతిస్తాం, కానీ ఆయన ప్రేమను మరి ఆయన వాక్యాన్ని మనం ఇతరులకు తెలియజేయాలంటే అన్య జనుల మధ్య మనం స్తుతించాలి. మన మందిరాల్లో మరి డ్యాన్సులు వేయడము, మరి మందిరాల్లో మనము మనకిష్టానుసారమైన మరి ఆలోచనలతో మరి దేవుని యొక్క మందిరాన్ని మరి అపవిత్రపరచుకున్న. చూడండి, ఆయన్ని ఎక్కడ స్తుతించాలంటే అన్య జనులు, దేవుడు అంటే ఎవరో ఎరుగని వారి మధ్య మనము ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. నేను నిన్ను స్తుతించును, చూడండి నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నాయి. అంటే ఆయన నామ సంకీర్తనం అంటే ఆయన పేరును గణపరిచే విధంగా మరి అన్య జనులలో మరి ఆయన పాటలు పాడుచు ఆయన స్తుతించి అన్య జనుల మధ్య ఆయన నామానికి మనము పేరు తెచ్చి కీర్తి తెచ్చేవారిగా మరి అన్య జనులలో మరి ఆయన నామాన్ని మనం పాటలు పాడుచు మనం కీర్తిస్తూ ఉండాలి. అలాగే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను, మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును దేవుడు ఇచ్చిన. చూడండి, ఇక్కడ చూడండి, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలం. అంటే
పరిశుద్ధపరచు అంటే మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనము పొందుకున్న వారం చూడండి. పరిశుద్ధపరచబడు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని చూడండి. అంటే పరిచే వారికి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ నింపే వారికి చూడండి అందరికీ ఒకటే మూలమే. చూడండి ఇక్కడ ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన చిగ్గుపడక. చూడండి ఆయన సహోదరులు అని మనము పిలవాలి, ఆయనకు సహోదరులుగా ఉండాలి, ఆయనకు పరిచారకులుగా ఉండాలి అని అంటే చూడండి నీ నామంను చూడండి నా సహోదరులకు ప్రచురపరుతును. చూడండి అంటే మన సహోదరులకు అంటే మరి మన సహోదరులు అంటే మన కుటుంబంలో మరి మనం మాత్రమే దేవుని ఎరిగి మనం మాత్రమే రక్షణ పొందినామంటే మరి దేవుని తెలియని వాళ్ళు మరి మన ఇంట్లో ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మనందరము అన్యుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మరి పుట్టుకతో నుంచి ఎవరు క్రైస్తవులు కాదు, పుట్టుకతో నుంచి మనం ఎవరం రాలేదండి. మరి చాలా మంది మనము అన్యుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము. కానీ ఆ కుటుంబాల్లో కొంతమంది దేవుని ఎరిగింటారు, కొంతమంది దేవుని ఎరగారు. ఎందుకంటే దేవుని కార్యాలు దేవుని ప్రేమను మనం రుచి చూసాం కాబట్టి ఆయన యొక్క ప్రేమను మరి చూడండి మరి మన సహోదరులకు మరి ఇతరులకు తెలిసేవారిగా మనం ఉండాలి. చూడండి నీ నామం చూడండి నా సహోదరులకు ప్రచురపరుతును. చూడండి సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తును. చూడండి అంటే సమాజం మధ్య అంటే మరి ఇందాక మనం చెప్పుకున్నాం అన్ని జనుల మధ్య సమాజం అంటే మనం ఎక్కడికి వెళ్ళి దేవుని ఎరగని వారి మధ్య మనము ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలి, ఆయన కీర్తనలు పాడాలి. చూడండి ఆయన కీర్తిని ఆయన గానాన్ని మనము ప్రచురం చేయాలి ఆయన చేసిన మేలులకు. ఇక్కడ కూడా మరి దేవుడు ఎక్కడా నన్ను కీర్తనలతో మరి స్తుతించండి పాడండి నా నామాన్ని ప్రచురపరచండి అన్నాడు. కానీ మరి డాన్సులు వేయాలి మరి నృత్యం చేయాలని మరి ఎక్కడా మరి దేవుడు చెప్పలేదు. అలాగే మరి సమయం కావస్తుంది కాబట్టి మనము ఫాస్ట్గా వెళ్ళిపోతాము. మరి యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనను పాడవలను. మీరు ఎవడైనా రోగి చాలమా చూడండి ఇక్కడ మరి యాకోబు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం మరి 13వ వచనం చూడండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలని. చూడండి మనకి ఏదన్నా మరి శ్రమ వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మరి పాటలు పాడాలి, ప్రార్థన చేయాలని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. చూడండి అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలి అని. చూడండి అంటే మనకు సంతోషం వస్తే మరి కీర్తనలు పాడాలి, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. మరి ఈ రెండే చేయాలి అని చెప్పినప్పుడు మరి సంతోషం వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయమన్నాడు దేవుడు, మీకు సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవాలను. చూడండి మరి మనకు సంతోషం వచ్చినప్పుడు అంటే దేవుడు వచ్చినాడు మళ్ళీ అని మనము దేవుడు పుట్టాడు అని మరి మనకు సంతోషమే. కానీ మరి దేవుడు ఏం చేయమంటున్నాడు, పాటలు పాడమంటున్నాడు. అంతేగాని డ్యాన్సులు చేయమని ఎక్కడ చెప్పలేదు. చూడండి ఇక్కడ స్పష్టంగా రాయించాడు కదా దేవుడు. చూడండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అంటే కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా చూడండి అతడు ప్రార్థన చేయవలెను. చూడండి వచ్చిన సమస్యల్ని ఎదుర్కోవడానికి వాటిని జయించడానికి ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు ఏం చేయాలి, కీర్తనలు పాడాలి. చూడండి అంటే మనం పాటలు పాడేవారిగా ఉండాలి. ఆ శ్రమను మరి పౌలును శీలయు మరి వారిద్దరిని చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, మరి పాటలు పాడినారు. కాబట్టి మరి శ్రమ వచ్చినప్పుడు వారు సంతోషంగా అనుభవించినారు, దాన్ని సంతోషంగా అనుభవించినారు కాబట్టి శ్రమ వచ్చింది. చూడండి మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మరి సంతోషమైన సమయంలో మనము డ్యాన్సులు వేస్తా ఉన్నాము. కాబట్టి ఇది మరి అల్లరితో కూడిన ఆటపాటలు కాబట్టి మరి ఇవి మనము చేయరాదని మరి బైబిల్లో స్పష్టంగా దేవుడు రాయించాడు. అలాగే మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను. చాలమ్మా చూడండి ఇక్కడ దేవుడు ఎవరు, ఆత్మ.
ఆత్మ గనుక మరి ఆయనను ఆరాధించువారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, మరి సత్యంతో ఆరాధించాలి చూడండి. అంతేగాని మనము ఇక్కడ కూడా మరి నాట్యం చేయాలి అని మరి దేవుడు ఎక్కడ చెప్పలేదు చూడండి. ఆయనను ఆరాధించాలి, ఎలాగ? ఆత్మతో ఆరాధించాలి, సత్యంగా ఆరాధించాలి. మన హృదయాన్ని మరి విరిగి నలిగిన హృదయాన్ని మరి దేవుడు చూస్తారు. మరి కన్నీరు అంగలార్పు మన జీవితంలో ఉండాలి. అలాంటి జీవితం మనం అలాంటి సహవాసం కలిగి మరి మన హృదయాన్ని దేవుని యొద్ద మరి మనము కుమ్మరించాలి. అప్పుడే మరి దేవుడు మన మీద తన యొక్క కృపను మరి ఎప్పుడు మరి నిత్యము నిలిపేవారిగా మరి దేవుడు ఉంటున్నాడు. మరి మన కన్నీటిని మరి ఆయన హృదయం వద్ద మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆయనతో మనం మరి ఆత్మ గనక అంటే ఆయన యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు దేవుని మరి ఎవరు చూడలేరు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మరి ప్రార్థన మరి సహవాసం మనలో ఎప్పుడైతే ఉంటామో మరి ఆయన ప్రేమను మరి ఆయన యొక్క మాటను మరి మనము చూడగలుగుతాము. ఎందుకంటే మనము మరి దేవుడు మనలాగా మనిషి కాదు కదా, ఆత్మ కాబట్టి మరి ఇక్కడ కూడా ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించాలి. ఆరాధన అంటే మరి పాటల ద్వారానే, ప్రార్థన ద్వారానే మరి ఆరాధించాలి, కానీ మరి డ్యాన్సుల ద్వారా మాత్రము కాదు అని మరి దేవుడు మరి స్పష్టంగా మరి చెప్తున్నాడు. అలాగే చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము 32వ వచనము. లూకాసు వార్త 7వ అధ్యాయము 32వ వచనము. సొంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లల గురవితిమి గాని మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. చాలా చూడండి ఇక్కడ ఏమంటున్నా, సంత వీధులలో చూడండి కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదుతిమి గాని మీరు నాట్యం ఆడారైతుంది. చూడండి అంటే సంత వీధులలో మరి అవి ఎవరు చేస్తారండి? మరి సంత వీధులలో ఉండేవాళ్ళు మరి అట్లా డాన్సులు వేస్తారు. మరి దేవుడు మరి ఎలా పోల్చి చెప్తున్నారో చూడండి ఇక్కడ. చూడండి ప్రలాపించితిమి గాని చూడండి మీరేడవరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. మరి ఏమీ తెలియని మనస్తత్వంతో మరి కూడిన వారైతే మరి చిన్న పిల్లలైతే అంటే పిల్లలైతే తెలిసి తెలియక చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ మనం అన్ని తెలిసి కూడా మరి దేవునికి నాట్యం ఆడుతున్నామే. మరి అందుకే దేవుడు వారిని ఎవరితో పోల్చాడంటే సంత వీధుల్లో కూర్చున్న వారితో పోల్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి మరి మనము మరి నాట్యం చేయడానికి మరి మన పిల్లలను నాట్యం చేయించడానికి మనము ఒప్పుకోకూడదండి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మరి ఆయన చూడండి మన హృదయము ఆయన యొక్క ఆలయము కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా మన హృదయంలో మరి ఉండకూడదు. మరి సంత వీధులలో ఉన్న వాటితో పోల్చారు. మళ్ళీ సంత వీధులలో ఎవరుంటారు? మరి అలా డ్యాన్సులు ఆడుకునే వాళ్ళు చూడండి. మరి ఏదైనప్పుడు పాములు పట్టే వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ కూర్చొని మరి పాములు ఆడుతుంటారు. మళ్ళీ తర్వాత ఏదైనా ఆర్కెస్ట్రా వాళ్ళు అట్లాంటి వాళ్ళు డ్యాన్సులు ఆడుతుంటారు. కానీ మనం చర్చిలలో కూడా మరి మనం డ్యాన్సులు ఆడుతూ ఉంటే మరి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు మాకు తేడా ఏముంది, అన్ని దేవుని ఎరగని వారు అంటారు. మరి కాబట్టి మరి అది ఎవరికంటే దేవునికి మరి అది అవమానంగా అపకీర్తిగా ఉంటుంది. మరి కాబట్టి మనము అలాంటివి చేయకుండా ఉండాలని మరి దేవుడు స్పష్టంగా మరి రాయించి పెట్టాడు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము. మత్తయి సువార్త 26:30. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. చూడండి ఇక్కడ మరి అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరు అంటే ఇక్కడ ఎవరు? దేవుని యొక్క శిష్యులు చూడండి మరి కీర్తనలు పాడి ఇక్కడ కూడా శిష్యులు మరి ఆ కొండకు మరి ఆయనతో మరి మరి ఒలివల కొండకు వెళ్ళినప్పుడు కీర్తనలు పాడారు. మళ్ళీ పాటలు పాడి ఆయనను మహిమపరిచి మరి వెళ్ళారు. చూడండి మనం కూడా ఎక్కడన్నా మరి వెళ్ళినప్పుడు మరి మనకు మరి ఇంట్లో కానీ మనం కాలక్షేపం చేస్తున్నప్పుడు మనకు బోర్ కొట్టినప్పుడు మరి మనము పాటలు పాడుతూ మరి దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా
మనం ఉండాలి. చూడండి మనకి ఏ పని వచ్చినా కానీ మరి ప్రార్థన చేయకపోయే సిచ్యువేషన్లో ప్రయాణంలోనూ అట్లా ఉంటాం. కానీ మన మనసులోనే మరి దేవుణ్ణి మనం ఆరాధించవచ్చు. మన మనసులోనే పాటలు పాడుకొని మనం ఉండొచ్చు. చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడిని మరి పాటలతో అన్ని జనుల మధ్య మనము చూడండి మరి అన్ని జనుల మధ్య ఆయన నామాన్ని ప్రచురం చేసేవారిగా మనం ఉండాలి. కానీ మరి ఈ దేవుని నమ్మి ఎరిగి మరి ఇంత మరి ఇన్ని వాక్యాలు మరి దేవుడు రాయించి పెట్టాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు నాట్యం చెయ్యరాదు అని చెప్పాడు. కానీ మరి అయినా కూడా చేస్తున్నామంటే అలా చేసే వాళ్ళ గురించి మరి దేవుడు మరి ఏం రాయించి పెట్టాడో మరి మనం చూద్దాము. మరి అలా నాట్యము ఆడేవారు మరి ఎలాంటి వాళ్ళు ఎవరు అంటే మనం చూద్దామండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక చెప్పమ్మా. మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనము. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము. మనము పోకిరి చేసలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలమ్మా. చూడండి ఇక్కడ ఎవరు మనము పోకిరి చేష్టలు చూడండి అంటే మనలో పోకిరి చేష్టలు అలాంటి ఆలోచనలు ఉన్నవారు మరి అలా మరి చర్చిలలో సంఘాలలో డ్యాన్సులు చేసేవాడిని మరి దేవుడు ఏమని పోలుస్తున్నాడు. అలా ఎవరు డ్యాన్సులు చేస్తున్నారంటే పోకిరి చేష్టలు గల వాళ్ళు చేస్తున్నారు. చూడండి దురాశలు గల వాళ్ళు చేస్తున్నారు. అంటే మద్యపానం చేసేవాళ్ళు మరి వాళ్ళు మద్యపానం చేసే డ్యాన్సులు చేసే వాళ్ళకు ఒక అర్థం ఉంది. ఎందుకంటే వారు మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలీదు. చూడండి అలాంటప్పుడు వారు చేసినా కూడా తప్పులేదు. వారు ఎవరన్నా కానీ చేసినా కూడా తాగినప్పుడు వారు తాగినాడులే. మనం మామూలుగానే చూస్తూ ఉంటాం తాగే వాళ్ళని. వాడు తాగినాడులే, మద్యం తాగినాడు, వానికి ఏం చేస్తున్నాడు వానికే గుర్తులేదు, మైకం అయిపోయినాక వాడి బాగుంటాడు అని మాటలు చెప్తాం. చూడండి మరి పోకిరి చేష్టలు గలవారు, దురాశలు గలవారు, చూడండి మద్యపానం అంటే తాగేవాళ్ళు, మరి అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చూడండి చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు చూడండి. ఇప్పుడు మరి వినాయకుని పండగ మరి గణపతి పండగ వస్తే మరి అన్యులు మరి నైట్ అంతా మరి డీజే పెట్టి మరి పాటలు చేస్తూ ఉంటారు. చూడండి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు చూడండి నడుచుకొనుచు చూడండి అన్య జనుల ఇష్టము నెరవేర్చి ఉండుటకు చూడండి గతించిన కాలమే చాలును. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి విగ్రహ పూజలు పెట్టి మరి వినాయకుని పండగ కావచ్చు మరి ఏదైనా కావచ్చు మరి అన్యులు ఏదైనా మరి డ్యాన్సులు వేసి మరి పాటలు చేస్తుంటారు. కానీ అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు చూడండి అంటే మనం కూడా వారి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాము. మరి మనం కూడా వారు చేసినట్టే మనము చేస్తున్నాము. మరి వారికి మనకి ఏమన్నా తేడా ఉందా? మరి ఏమీ తేడా లేదు. చూడండి అందుకే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకోలేదు. చూడండి అన్య జనుల ఇష్టము నెరవేరుస్తున్నాం. చూడండి దానికి గతించిన కాలమే చాలును. చూడండి అంటే గడిచిపోతున్న ఈ కాలమే సాక్ష్యము. చూడండి ఇదే మరి మనం చేస్తున్నాము. చూడండి దేవుడు మరి ఎలాంటి వాళ్ళతో మరి పోల్చాడు. ఎవరు డ్యాన్సులు చేస్తారో చూడండి మన దేవుని సన్నిధిలో మరి మరి అన్యులకు మనకు ఏ తేడా లేదండి. వాళ్ళు దేవుని ఎరగక మరి తప్పు చేస్తున్నారు. అది విగ్రహము మరి అది మరి వారి దేవుడు అని కొలుస్తున్నారు. ఎందుకంటే అవి కనులుండి చూడవు, మరి చెవులుండి మాట్లాడవు. చూడండి కానీ మళ్ళీ చెవులుండి వినరు, మళ్ళీ నోరుండి మాట్లాడదు. మళ్ళీ మన దేవుడు మరి మాట్లాడే దేవుడు. చూడండి నేను పిలిస్తే మీరు పలుకుతాను అని దేవుడు మరి అంటున్నాడు. మరి నా గొర్రెలు నా స్వరం వినును అని అంటున్నాడు. మరి చూడండి మరి దేవుని స్వరం మనం వింటాము ఆయన ఇష్ట ప్రకారం నడుచుకున్నప్పుడు. చూడండి మరి కనులుండి చూడవు, ఆయన చూసేవాడు. ఎందుకంటే ఆయన ఆకాశంలో నుంచి మరి నన్ను ఎవరైనా ఆరాధిస్తున్నారా, ఎవరైనా ప్రార్థిస్తున్నారా అని మరి చూస్తున్నాడు దేవుడు. మరి చూడండి నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. మరి ఇశ్రాయేల్ దేవుడు మరి కొనకడు నిద్రించడు. మనం చేసేది మరి ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరి అది విగ్రహము అది తెలీదు. మరి
తెలియక వారు ఆరాధిస్తున్నారు. కానీ మనము మన దేవుడు మరి అన్నీ చేయగల సమర్థుడు అని తెలిసి కూడా మనము మరి దేవునికి మరి డాన్సులు వేసి చర్చిలో మరి అన్యులకు మరి ఇతరులకు అందరికీ మరి ఆయన నామానికి మనము అపకీర్తి తెచ్చేవారిగా మనము ప్రవర్తిస్తున్నాము. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనము. చూడండి సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఉమ్, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, ఉమ్, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. చాలు. చూడండి, ఇక్కడ సహోదరులారా, ఇప్పుడు చూడండి మీలో ఏమి జరుగుతున్నది అంటే మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మరి మీరు కూడి వచ్చినప్పుడు చూడండి, ఒకడు పాట పాడాలని ఉన్నారు, మనం ఆశపడతాం పాట పాడాలని. మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, అంటే మరి వాక్యం నేను మంచి మెసేజ్ ఇవ్వాలా అనుకుంటారు. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉంటారు, అంటే కొంతమంది మరి ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. మరి ప్రవచనాలు చెప్పేవాళ్ళు, నేను దేవుడు ఏం బయలుపరిచినాడో, ఈరోజు నాకు ఏం వాక్యాన్ని సిద్ధం చేసినాడో అది చెప్పాలనుకో. మరి ఒకడు భాషలతో మాట్లాడాలి నేను అని మరి ఆశపడతాం. చూడండి, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడంటే ఇవన్నీ మరి దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే చూడండి, ఎందుకు ఇచ్చినాడంటే దేవుని యొక్క నామాన్ని మహిమ తేవడానికే. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇచ్చాడు. ఒకరికి పాటలు పాడడానికి, ఒకరు మరి వాక్య ఉపదేశాన్ని అందించడానికి, మరి ఒకరు మరి భాషలు మాట్లాడడానికి, మరి ఒకరు ప్రవచనాలు చెప్పడానికి. మరి ఇవన్నీ చూడండి, ఇక్కడ అన్ని ఇచ్చినాడు సమస్తము. ఇవన్నీ దేనికి ఉండేది అని అంటే ఒక్కొక్కరికి ఒక తలాంతి ఎందుకు ఇచ్చాడంటే ఆయన నామాన్ని మహిమ తేవడానికి. చూడండి, మరి ఒకరినొకడు పాటలు పాడడానికి ఇక్కడ రాయించాడు, మరి మరి ఇతరులను మళ్ళీ అన్ని జనులను సువార్త చేయాలని చెప్పినాడు. ఇంకొకరు మరి తన బోధన ప్రకటన చేయాలని మరొకరు ఆశపడతారు. చూడండి, ఇక్కడ మరి ఒకడు ఆ భాషలకు మరి అర్థం చెప్పవాలని ఆశపడతారు. అన్ని రాయించాడు, కానీ ఇక్కడ నాట్యం చేయాలి అన్ని విషయాన్ని మాత్రం దేవుడు ఎక్కడా రాయించలేదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు రాయించాలంటే ఇవన్నీ ఆయన నామాన్ని మహిమ తేవడానికి మరి రాయించి పెట్టాడు. కానీ ఇక్కడ నాట్యం చేయాలని లేదు. కాబట్టి మనం అల్లరితో కూడిన ఆటపాటలను మనము మానుకోవాలి. చూడండి, మరి ఇక్కడ కూడా కీర్తనలు పాడాలి, మెసేజ్ ఇవ్వాలి, వాక్యం చెప్పాలి, ఇవన్నీ రాయించాడు. మరి అలాగే మరి లాస్ట్ రెఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తానండి. మరి రెండో సమూయేలుకు రాసిన గ్రంథము, సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చాలమ్మా. అది చూడండి, మరి దేవుడు ఇక్కడ అందరూ ఏమంటారంటే అంటే దావీదు నాట్యం చేశారు కదా, అంటే ఇదొక శాఖ అన్నమాట. ఎందుకంటే దావీదు అంతటి వాళ్ళ మనం కాదు కదండి. ఇప్పుడు మరి ఎందుకు నాట్యం చేస్తున్నారు అంటే దావీదే నాట్యం చేసినాడు అంటే ఎగ్జాంపుల్ వారిని అందరినీ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ మరి దావీదు గారిని తీసుకుంటారు. దావీదు గారు మరి ఎలా ఆ నాట్యం చేశారంటే మరి ఆయన మందసం ముందు దావీదు నాట్యం ఆడాడు, కానీ ఆయన ఆత్మతో మరి దేవుని యొక్క శక్తిని మరి పొందుకొని మరి ఆత్మతో ఆయనను ఆరాధించి నాట్యం చేశాడే కానీ మరి ఇలా కాదు కదండి. మనం ఆత్మను పొందుకొని మరి పరిశుద్ధ ఆత్మ శక్తితో మరి మనము నాట్యం చేయలేదు. మరి అంత పరిశుద్ధ ఆత్మ మళ్ళీ మనలో లేదు. కాబట్టి మరి దావీదు నాట్యం చేశాడు కాబట్టి మనం కూడా నాట్యం చేస్తున్నాము. తప్పేముంది? దేవుని యొక్క
మరి పుట్టుకను ఘనంగా జరిగిస్తున్నాము. ఆయన పుట్టాడు కాబట్టి మనము మరి నాట్యం ఆడుతున్నాము, డాన్సులు చేస్తున్నాము, విందులు చేస్తున్నాము. ఇది కాదండి. మరి దావీదు గారు మరి పరిశుద్ధాత్మను పొందుకొని మరి చూడండి, దావీదు మరి ఏ తప్పైనను చేయలేదు. మరి ఒక బెత్షెబా విషయంలో మాత్రమే, మరి ఏ విషయంలోనూ దావీదు నాకు తప్పు చేయలేదని మరి దేవుడే దావీదుని గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ మనము దావీదులాగా మరి దేవుడు మన గురించి మరి సాక్ష్యం ఇస్తున్నాడా? మరి దావీదు అంతటి మనిషిని, మరి దావీదు మరి గొర్రెలు కాచుకొని మరి ఆ చిన్న వయసులో మళ్ళీ గొర్రెలు కాచుకొని మరి అరణ్యంలో ఒంటరిగా బ్రతికి మరి దేవుడు అతన్ని ఆశీర్వదించి మరి రాజుగా మరి నియమించాడు. మరి మనం కూడా మరి రాజులమయ్యామా చూడండి, మళ్ళీ రాణులమయ్యామా చూడండి. మరి దేవుని యొక్క మరి భయము మరి దావీదు గారిలో ఉంది కాబట్టి, ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి మరి ఆయన ఆత్మను పొందుకొని మరి ఆయన దేవుని యొక్క మందసం ముందు మరి నాట్యం ఆడాడు. కానీ ఈరోజు మనము అనేక మరి ఆయన అంతటి వాళ్ళు మనమైనప్పుడు మరి దేవుడు కూడా మరి దేవుని మందస్థం ముందు, దేవుని మందిరంలో మనం కూడా నాట్యం చేస్తే మరి తప్పులేదు. మరి ఏమి మనం తెలియకుండా, ఏమి మనం పొందుకోకుండా మరి అల్లరితో కూడిన ఆటపాటలు మనము ఆచరిస్తున్నాము. అది కూడా మరి దేవుడు అన్యజనుల్లో కానీ ఎక్కడైనా కానీ మరి పాటలు పాడి మరి ఆరాధన చేయమంటున్నాడు. కానీ మరి అది కూడా ఏమి చేయకుండా మరి దేవుని నామాన్ని మరి అపవిత్రపరుస్తున్నాము, ఆయనకు అపకీర్తి తెచ్చేవారిగా ఉంటున్నాము. మరి అల్లరితో కూడిన ఆటపాటలను మరి మానుకోవాలని మరి దేవుడు స్పష్టంగా రాయించిన మాటలను మరి నా ద్వారా మరి వివరించారు. అలాగే మరి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరి సమయాన్ని మరి పీటర్ గారికి అప్పగిస్తున్నాను.